కొండ కోనల్లో తిరుగాడుతూ ప్రకృతి నేస్తాలుగా ఉండే గిరిజనుల గుండె తడుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఓ మహిళా ప్రొఫెసర్. గిరిజనుల భాషకు జీవం పోస్తున్నారు. 2.5 దశాబ్దాల పాటు శ్రమించి 18 గిరిజన భాషలకు అక్షర రూపం ఇచ్చారు. చీకట్లు కమ్ముకుంటున్న గిరిజన భాషలకు అక్షర వెలుగులిస్తున్న ఆ మహిళా దీప్తిపై ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనులది ప్రత్యేకమైన శైలి. ప్రపంచం మొత్తం పట్టణీకరణ వైపు పరుగులు పెడుతున్న గిరిజనులు మాత్రం కొండా కోనల మధ్యే కాలం గడుపుతున్నారు. ప్రకృతితో సహజీవనం చేసే వీరికి ప్రత్యేకమైన భాషలు ఉన్నాయి. ఒక్కో తెగవారు ఒక్కో భాషను మాట్లాడతారు, ఒక్కో ఆచారాన్ని పాటిస్తారు. అయితే ఘనమైన వీరి సంస్కృతి వారసత్వం భావితరాలకు అందదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ భాషకైనా లిపే ప్రాణధారం. లిపిలేని భాష గ్రంథస్థం కాదు. గ్రంథస్థం కాని భాషకు అంతర్ధానమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. తన జాతికి సంబంధించిన అమూల్యమైన భాషా సంపద కాలగర్భంలో కలిసిపోకూడదని నిశ్చయించుకున్నారు సాతుపాటి ప్రసన్నశ్రీ. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని మహిళా ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈమె గిరిజన భాషలకు ప్రాణం పోసేందుకు తప్పించారు. వాటికి అక్షర రూపమిచ్చేందుకు అలుపెరగని కృషి చేస్తున్నారు. ఇంగ్లీషు బోధించడం ఆమె వృత్తి అయినా గిరిజనుల భాషలపై పరిశోధనలను ప్రవృత్తిగా మలుచుకుని దాదాపు 2.5 శతాబ్దాలుగా గిరిజనుల జీవనశైలిపై అధ్యయనం చేస్తున్నారు. గిరిజన కుటుంబంలో పుట్టి విద్యాధికురాలిగా ఎదిగిన ఆమె గిరిజనుల జీవనస్థితులు మెరుగుపడకపోవడానికి భాషాపరమైన అవరోధాలే కారణమని గుర్తించారు. వారి భాషలకు ప్రత్యేకమైన లిపిని రూపొందించాలని నిశ్చయించుకున్నారు. విశాఖ ఒడిశా సరిహద్దుల్లోని గోండు, సవర, వాల్మీకి, గదభ, పోర్జా, కూపియా వంటి 18 తెగలకు లిపిని రూపొందించారు. కానీ నా ఐడెంటిటీ అన్నది నాకు ట్రైబల్ ఐడెంటిటీ మూలం అనిపించింది. నా జాతికి నేనేం చేయాలి అన్నది ఒక ఆలోచన వచ్చింది. ఆ జాతిలో పుట్టినందుకు జాతికి ఏదైనా చేద్దామనిపిస్తే మొట్టమొదటిగా వాటి పాటలు మాటలు రికార్డ్ చేద్దామనిపించింది. పాటలు రికార్డ్ చేస్తుంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి వచ్చేస్తుంది. దాన్ని మనం 10 కాలాల పాటు ఉంచాలి అని అంటే దాన్ని ఏం చేయాలి అని ఆలోచించిన తర్వాత వీళ్ళకి అక్షర రూపం ఇస్తే, ఎప్పుడైతే అక్షర సేద్యం మనం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తే మటుకు దాని యొక్క ఫలాలు జనరేషన్స్కి ఉంటాయి అన్నది ఒక రిఫ్లెక్షన్. ఆ ప్రకారంగా అనుకోకుండా చేసిన ప్రయత్నం, వెరీ ఆనెస్ట్లీ. గిరిజన భాషను అర్థం చేసుకుని వాటికి వర్ణమాల రూపొందించడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఇందుకోసం ఆమె 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తూ వారితో మమేకమవుతూ వస్తున్నారు. ఒక్కో భాషను నేర్చుకుంటూ వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వర్ణమాలను రూపొందించారు. ఆమె కృషిని వరల్డ్ లాంగ్వేజ్ కౌన్సిల్ గుర్తించింది. తమ జాబితాలో ఈ లిపిలను ప్రచురించింది. 2011లో ఆసియాలో ఇన్ని భాషలకు లిపి రూపొందించిన మహిళగా బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ గుర్తించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఆమె పేరు చేరింది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు వరించాయి. అసలు ట్రైబల్స్కి ఆల్ఫాబెట్ ఎందుకు అని ఒక మినిస్టర్ నన్ను అడిగారు. వాళ్ళకి తెలుగు ఉంది కదా అని. అది చాలా తప్పండి. మాతృభాషా దినోత్సవం అంటే తెలుగు ఒక్కటే కాదండి, ఎవరి మాతృభాష వాళ్ళకు ఉంటుంది. మనం కనుక ఇలాగా వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో కనీసం ఫస్ట్ 3 క్లాసెస్ కన్నా చేస్తే స్కూల్కి పిల్లల్ని మనం అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాం టు కమ్ టు స్కూల్స్. ఆమె చేస్తున్న పరిశోధనలు అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆమె డిపార్ట్మెంట్లోని పలువురు విదేశీ విద్యార్థులు సైతం ఈ లిపిలను పరిశీలించి తమ ప్రాంతంలో గిరిజన భాషలకు లిపి రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నారు. We have languages in Afghanistan, so that those languages do not have the alphabet scrapped. So you know that it is true, when language is lost, the identity of the people is going to be lost. And I was inspired by the work of the professor, who has invented 18 different alphabetical system and scripts for 18 different tribal languages across the India. ఒడిశా ప్రాంతంలోని మరికొన్ని తెగలకు లిపి రూపొందించే పనిలో ప్రసన్నశ్రీ నిమగ్నమయ్యారు.